హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడదాం. సో దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, నాకు సంబంధించి ఒక వీడియో అనేది జోస్టాక్లో రిలీజ్ అయిపోయింది. సో చాలామంది నా హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా. సో ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే జోస్టాక్లోకి వెళ్ళేసి నా వీడియోని చూడొచ్చు. నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో టాపిక్లోకి వచ్చేసినట్టయితే, మైక్రోసాఫ్ట్ అనేది వరల్డ్లోనే చూసుకున్నట్టయితే అతిపెద్ద ఐటీ కంపెనీ అని మన అందరికీ తెలుసు. సో దీన్ని బిల్ గేట్స్ స్టార్ట్ చేశాడని కూడా మన అందరికీ తెలిసిందే. చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్పేస్తూ ఉంటారు కదా. అయితే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్ గేట్స్ ఒక్కడే స్టార్ట్ చేయలేదు. పాల్ ఆలెన్ తర్వాత వచ్చేసి మన బిల్ గేట్స్, వీళ్ళిద్దరు కలిసేసి స్టార్ట్ చేశారు. సో అప్పుడు మన బిల్ గేట్స్ చూసుకున్నట్టయితే హార్వర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దానిలో చదివేవాడు. సో మన ఈ పాల్ ఆలెన్ వచ్చేసి వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో చదివేవాడు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడితే, స్టార్టింగ్ మనకు మైక్రోసాఫ్ట్ అనేది వచ్చినప్పుడు, దాని పేరు పెట్టినప్పుడు దానికి డైరెక్ట్ మొత్తం మైక్రోసాఫ్ట్ అని ఒకటే వర్డ్ లేకుండే, మైక్రో హైఫన్ తర్వాత వచ్చి సాఫ్ట్ అని ఉండే అన్నట్టు. తర్వాత దీన్ని 1981లో మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి ఒకటే వర్డ్ లాగా మార్చారన్నట్టు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు న్యూ మెక్సికోలో ఉండే. తర్వాత 1979లో వాషింగ్టన్కి మార్చారు. తర్వాత వచ్చేసి మనకు రెడ్మాండ్ ఏదైతే ఉంటుందో అక్కడికి 1986లో మార్చారు. సో మీ అందరికీ తెలుసు, రెడ్మాండ్ అంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన హెడ్ క్వార్టర్ అన్నట్టు. సో మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ అంటే పెద్ద పెద్ద మేజర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడే క్రియేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయిన 11 సంవత్సరాల వరకు ఇది పబ్లిక్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం ఇది ఐపీఓలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయరే మన బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో అతను యంగెస్ట్ బిలియనర్ అయిపోయాడు అన్నట్టు. అంటే అతి చిన్న వయసులోనే బిలియనర్ అయిపోయాడు అన్నట్టు. 1995 వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా బిల్ గేట్స్ అయిపోయాడు. తర్వాత ఏంటి అంటే, అతనే చాలా సంవత్సరాల వరకు ఉన్నాడు. కాకపోతే మనకు అమెజాన్కి సంబంధించిన CEO జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా కొంత టైం వరకు ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. అలా చూసుకున్నట్టయితే కిరీటాలు అయితే మారాయి, కాకపోతే చాలా ఎక్కువ టైం వరకు మాత్రం బిల్ గేట్సే ఉన్నాడు. సో అప్పుడు 1995లో $12.9 బిలియన్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఆక్రమించాడు అన్నట్టు. సో అలా బిల్ గేట్స్ ఒక్కరే బిలియనర్గా మారలేదు. అతనితో పాటు అతని కంపెనీలో పనిచేసే దాదాపుగా 12,000 మంది కూడా బిలియనర్లుగా మారిపోయారు. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, మనకు మైక్రోసాఫ్ట్ అనేది ఎవ్రీ ఇయర్ 3,000 పేటెంట్స్ని ఫైల్ చేస్తూ ఉంటుంది. సో అలా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 48,000 పేటెంట్స్ని ఫైల్ చేసిందంట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, స్టార్టింగ్ మనకు విండోస్ ఎక్స్పీ వచ్చేటప్పుడు దాని పేరు విండోస్ ఎక్స్పీ పెడదామని అనుకోలేదట. విండోస్ O2 ఏదైతే ఉంటుందో అది పెడదాం అనుకున్నారట. అంటే ఆక్సిజన్, విండోస్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆ పేరు పెడదాం అనుకున్నారట. తర్వాత మార్చేసి విండోస్ ఎక్స్పీ అనే పేరుతోటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, 1993 వరకు మైక్రోసాఫ్ట్కి వాళ్ళ ఓన్ వెబ్సైట్ లేకుండే. సో ఇంత పెద్ద ఐటీ కంపెనీకి ఓన్ వెబ్సైట్ లేకపోవడం కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, కంప్యూటర్ వైరస్ గురించి. సో చాలా మంది అంటూ ఉంటారు కదా, కంప్యూటర్కి వైరస్ వచ్చింది అని చెప్పేసి, అంటే విండోస్లో వైరస్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో అవి ఎక్కువ శాతం విండోసే వాడుతూ ఉంటారు కదా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే. సో ఫస్ట్ టైం విండోస్లో ఎప్పుడు వైరస్ వచ్చింది తెలుసా? 1992లో విన్వేర్ 1.4 పేరుతోటి ఈ వైరస్ అనేది వచ్చింది అన్నట్టు. 1992కి ముందు విండోస్కి వైరస్ వచ్చేది కాదు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటి అంటే, మీ అందరికీ తెలిసిందే, యాపిల్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ అని వింటూనే ఉంటాం. వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేస్తూనే ఉంటారు కదా. అయితే 1997లో యాపిల్ అనేది బ్యాంక్రప్ట్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. అంటే దివాలా తీసేసే పరిస్థితికి వచ్చేసింది అన్నట్టు. సో అప్పుడు బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో ఇతను $150 మిలియన్ యాపిల్ వాళ్ళకు సహాయం చేశాడు, అంటే దానిలో ఇన్వెస్ట్ చేశాడు అన్నట్టు. సో అప్పుడు ఈ కంపెనీ అనేది, యాపిల్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది బయటికి ఊబిలో నుంచి బయటికి రాగలిగింది. తర్వాత మనకు స్టీవ్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో అతను ప్రాఫిట్స్ వచ్చేసిన తర్వాత ఆ డబ్బులు వాపస్ చేసేసి షేర్స్ అయితే తీసుకున్నారనుకోండి. కాకపోతే ఆ టైంలో బిల్ గేట్స్ హెల్ప్ చేయకపోతే కంపెనీ అనేది చాలా లాస్ అయిపోయేది, మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయేది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, బిల్ గేట్స్ చాలా ఫేమస్, చాలా ఇంటెలిజెంట్ అని వింటూనే ఉంటాం మనం కదా. సో జనరల్గా చూడండి, అందరికీ ఒక ఐక్యూ అని ఉంటుంది కదా. సో వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ తెలుసుకోవడానికి వాళ్ళ ఐక్యూ స్కోర్ ఉంటుంది కదా. అది చూసుకున్నట్టయితే బిల్ గేట్స్కి 160 నుంచి 170 వరకు ఉంటుంది. సో జనరల్గా అయితే 140 కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటారో వాళ్ళను జీనియస్ అని అంటూ ఉంటారు. అలాంటిది మరి మన బిల్ గేట్స్కి 160 నుంచి 170 వరకు ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతను ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అనేది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడినట్టయితే, మైక్రోసాఫ్ట్లో మన బిల్ గేట్స్ కాకుండా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు కదా. సో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని ముద్దుగా సాఫ్టీస్ అని పిలుస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.